హే గైస్, దిస్ అరవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా గ్యాప్ తర్వాత ఒక రివ్యూ వీడియో చేద్దాం అనిపించింది. సో మూవీస్ మీద కాదనమాట, మా బాస్ యంగ్ రెబల్ స్టార్ మీద. మూవీస్ మీద కాదు అని చెప్పి ఎందుకు మెన్షన్ చేశానంటే, స్టార్టింగ్లోనే మూవీస్ మీద రివ్యూస్ చేయడం స్టార్ట్ చేద్దాం. మనకి ఎలాగో అంత కాకపోయినా కొంత అయినా అవగాహన ఉంది కదా మూవీస్ మీద. సో చేద్దాం అనిపించింది, చేశాను. పాజిటివ్ రెస్పాన్స్ అలాగే వచ్చింది, నెగిటివ్ రెస్పాన్స్ అలాగే వచ్చింది. బట్ ఏంటంటే నెగిటివ్ రెస్పాన్స్ వల్ల నేను నెగిటివ్ అవుతున్నాను అని చెప్పి ఏదో కొంచెం మైండ్లో థాట్ వచ్చింది. సో దానివల్ల రివ్యూస్ చేయడమే మానేసా పూర్తిగా. బట్ నాకు ఏదనిపిస్తుంది అంటే, నాకు అనిపించింది నేను చేస్తే పోతే ఓకే, పాజిటివ్ నెగిటివ్ ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి. నేను అనుకున్నది చేసుకొని ముందుకు వెళ్తే బెటర్గా ఉంటుందేమో అని ఆలోచన వచ్చింది. సో అందుకనే ఒక మంచి టైం గురించి వెయిట్ చేస్తున్నా. ఇవాళ మా బాస్ యంగ్ రెబల్ స్టార్ది మారుతి గారు డైరెక్ట్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్, ఫస్ట్ పోస్టర్ అండ్ ఫస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు. సో ఇదే మంచి టైం అనిపించింది స్టార్ట్ చేయడానికి కూడా, నేను మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కూడా. సో అందుకనే మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నా. సో ఓకే, ఇక మ్యాటర్ గురించి వస్తే, నాకెందుకు ఈసారి మనకి మాస్ జాతర అనిపిస్తుంది. అంతా బాగుంది. నాకు ఆ ఫస్ట్ లుక్ కానీ పోస్టర్ డిజైన్ చేసిన విధానంగా నాకు అలా అనిపించింది. ఓవరాల్ లుక్ అయితే బాగుంది. ప్రభాస్ లుక్స్ గురించి కూడా మనం మళ్ళీ కామెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. ఎందుకంటే ఆదిపురుషుడు అనేది వదిలేసాడు, వాడికి తీయడం రాలేదో మరి ఇంకోటి లేదు, కానీ చెడగొట్టాడు సినిమా అయితే. ఆ సినిమాలో ఒకటే కాదు, దాంట్లో మన డార్లింగ్ని కూడా ఎంత వరస్ట్గా చూపించచ్చో అంత వరస్ట్గా చూపించాడు. సో అది వదిలేసండి. బాగుంది. నాకైతే ఆ పోస్టర్ అనేది బాగా నచ్చింది. బుజ్జిగాడిలో అపీరియన్స్ ఎలా ఉంటుంది, అండ్ మిర్చి సినిమాలో వాళ్ళ ఫ్యామిలీతో కలుసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ జోవియల్గా ఉంటాడు. సో నాకు ఆ టైప్ ఆఫ్ అనిపిస్తుంది. ఆ సినిమాలో కూడా అలాగే ఉంటాడు. అంటే చాలామంది అంటున్నారు ఇది ఒక హారర్ కామెడీ అని. కామెడీ అంటే మరీ పెట్టినట్టు కాకుండా జెన్యూన్గా హెల్తీ కామెడీ ఉంటే, ఒక చిన్న మంచిగా కాన్సెప్ట్ స్టోరీ మంచిగా రన్ అయితే, మన డార్లింగ్ని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తే మిగతాదంతా ఫ్యాన్స్ చూసుకుంటాం. ఆల్రెడీ సలార్ వచ్చింది, సలార్ ఎలా ఊపిందో మనకు అందరికీ తెలుసు. సో ఇదేంటంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఉంది. నువ్వు హారర్ తీసుకుంటావు, ఏది తీసుకుంటావు నీ ఇష్టం భయ్య. మా డార్లింగ్ని కరెక్ట్గా చూపించు, ఒక మంచి స్టోరీ ఇవి, మిగతా మేము చూసుకుంటాం. అంతేనా డార్లింగ్స్? ఓకే, ఎనీవే నాకు మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. నేను ఎవ్రీ మూవీ చూడను, అంటే నాకు అంత టైం ఉండదు, నా వర్క్స్ నాకు ఉంటాయి. ఒక మెయిన్ మూవీస్ చూసుకుంటూ వెళ్తా. సో ఆ మెయిన్ మూవీస్ రిలీజ్ అయినప్పుడే చూడడానికి ట్రై చేస్తా. అది చూసిన తర్వాత నాకు ఏదైతే అనిపిస్తుందో, నాకు ఏ సినిమా నాలెడ్జ్ అయితే ఉందో ఆ సినిమా నాలెడ్జ్ ప్రకారం నాకు ఏదైతే అనిపిస్తుందో, సినిమా బాగున్నా బాగోపోయినా స్టార్ ఎవరైనా నాకు ఏదైతే అనిపిస్తుందో నేను అది రివ్యూగా చెప్తాను. ఓకేనా? అంటే రివ్యూ కాదు, నా అభిప్రాయం చెప్తాను. దాన్ని బట్టి మీరు వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ డార్లింగ్స్. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇప్పుడు దాకా రాలేదు. నెక్స్ట్ ఒక మంచి షార్ట్ ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా రిలీజ్ చేయాలంటే కొంచెం నాకు సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే ఇంకా మనీ పరంగా అట్ల పరంగా ఇట్ల పరంగా కాదు, కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ డార్లింగ్స్. బాయ్.